రెవెన్యూ డివిజన్ పరిధిలోని అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం ఏదైతే కొండారెడ్డిపల్లి ఉందో ఒంగూరు మండల పరిధిలో ఆ కొండారెడ్డిపల్లిలో రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ రైతు ఆత్మహత్య చేసుకునే ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ముందు ఆ రైతు ఒక లెటర్ రాయడం జరిగింది. నా చావుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, సీఎం రేవంత్ రెడ్డి సోదరులే నా చావుకు కారణం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సర్పంచ్గా 2 దఫాలు ఏకగ్రీవంగా ఎన్నికై ఎట్లాంటి మచ్చలేని నాయకుడు, వైట్ పేపర్ లాంటి జీవితాన్ని కొనసాగించిన సాయిరెడ్డి అనే కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన అనుభవం లేని వ్యక్తి కాదు, లేదంటే సమాజం పైన అవగాహన లేని వ్యక్తి కాదు. 85 సంవత్సరాలు నిండినటువంటి ఆ రైతు ఈరోజు మాజీ సర్పంచ్ నిన్న ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆయన మానసిక వేదన కావచ్చు, అధికార దర్పం కావచ్చు, లేదంటే అధికారులు వ్యవహరించిన తీరు కావచ్చు, లేదంటే ఏమీ చేయలేను ఈ ప్రభుత్వాలను కానీ ఈ అధికారులు అనే కోణంలో ఒక నిస్సహాయ స్థితిలో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ ఒక బీసీ భవన్ కావచ్చు, లేదంటే అమరుడైనటువంటి యాదయ్యకు సంబంధించి ప్రత్యేక భవనం కావచ్చు, ఆయన పేరు పైన మిల్క్ చిల్లింగ్ సెంటర్ కావచ్చు, లేదంటే నూతన గ్రామ పంచాయతీ కావచ్చు, వెటర్నరీ కార్యాలయం కావచ్చు, ఇవన్నీ నిర్మిస్తున్న క్రమంలో ఎవరైతే సాయిరెడ్డి అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో ఆ సాయిరెడ్డి ఇంటి ముందే ఈ వెటర్నరీకి సంబంధించిన ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. అయితే ప్రధాన రోడ్డు నుంచి ఈ వెటర్నరీ ఆసుపత్రి పక్క నుంచి నేను ఇంట్లోకి వెళ్లేందుకు నాకు రోడ్డు కావాలి, లేదంటే దారి కావాలనే కోణంలో సాయిరెడ్డి కొన్ని రోజులుగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే గ్రామం కోసం గీంత సేవ చేయలేవా, లేదంటే వదులుకోలేవా అనే కోణంలో అధికారులు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి ఒత్తిడి వచ్చిన క్రమంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరులే నా ఆత్మహత్యకు కారణం అంటూ ఆయన లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసి ఆయన నిన్న పురుగుల మందు తాగడం జరిగింది. అయితే గ్రామంలోనే కుటుంబ సభ్యులు వారించే ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో తమ ఇంటికి ఖచ్చితంగా రోడ్డు మార్గం ఉండాలి, రోడ్డు మార్గం లేకుంటే నా ఇంటికి రాకపోకలకు ఇబ్బంది అవుతుందని ఒకవైపు సాయిరెడ్డి అంటుంటే, దక్షిణ భాగం నుంచి రోడ్డు మార్గం లేకపోయినా ఆ తూర్పు భాగం నుంచి ఆయనకు రోడ్డు మార్గం ఉంది, ఇంట్లోకి వెళ్లేందుకు అవకాశం ఉందని అధికారులు కానీ గ్రామానికి సంబంధించిన ప్రత్యేక అధికారులు కానీ లేదంటే ఇతర అధికారులు కానీ చెప్పడం జరుగుతుంది. కానీ ప్రధానమైన రోడ్డు నుంచి నా ఇంటికి మార్గం లేకుండా కావాలని కక్షపూరితంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కావాలని నా ఇంటి ముందు ఈ వెటర్నరీ ఆసుపత్రిని కట్టి నన్ను తీవ్ర మానసిక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన సోదరులు చేసినటువంటి కొన్ని దమన నీతికి సంబంధించి గతంలో కొన్ని టీవీ ఛానళ్లకు నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలోనే నా పైన కుట్ర పెట్టుకున్నారు, నా పైన దురుద్దేశంతో కావాలని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా నా పైన ఒత్తిడి తేవడం జరిగిందనే కోణంలో సాయిరెడ్డి సన్నిహితుల వద్ద గత కొద్ది నెలలుగా కొద్ది రోజులుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ క్రమంలోనే సాయిరెడ్డి నిన్న ఇంట్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడే ప్రయత్నం కుటుంబ సభ్యులు వారించడం జరిగింది. అనంతరం కొండారెడ్డిపల్లి నుంచి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికి రావడం జరిగింది. నియోజకవర్గ కేంద్రానికి వచ్చే పురుగుల మందు ఒక దుకాణంలో కొనుగోలు చేసి కల్వకుర్తి రఘుపతిపేట చౌరస్తా దారిలో ఆ పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలోకి పడిపోవడం జరిగింది. అయితే అక్కడ గమనించినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులందరూ కూడా గమనించి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులందరూ కూడా ఇక్కడ పోలీసులు వచ్చి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఆ సాయిరెడ్డిని తరలించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ సాయిరెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించడం జరిగింది. అయితే సాయిరెడ్డి మృతి విషయం తెలుసుకున్నటువంటి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హుటాహుటిన హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఉన్నప్పటికీ నేరుగా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు రాత్రి 9 గంటల తర్వాత ఇక్కడి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. గువ్వల బాలరాజు వస్తున్న విషయం తెలుసుకుని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ఈ సందర్భంగా సాయిరెడ్డి మృతదేహాన్ని గువ్వల బాలరాజు పరిశీలించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే
రేవంత్ రెడ్డి సోదరులే ఈ సాయిరెడ్డి మృతికి కారణమనే కోణంలో గువ్వల బాలరాజు మాట్లాడడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దమననీతి కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, వీళ్ళకి ఎదురు తిరిగితే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతో ప్రాణాలు పోతాయి లేదంటే ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, ఖచ్చితంగా మాకు లొంగి ఉండాలనే కోణంలో ఈ సాయిరెడ్డి మృతి దీనికి ఒక నిదర్శనం అనే కోణంలో గువ్వల బాలరాజు మాట్లాడడం జరిగింది. అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడిన ఒక 5-6 నిమిషాల తర్వాత స్థానిక పోలీసులు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే మాట్లాడుతూ సాయిరెడ్డికి సంబంధించి ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదు అనే కోణంలో ఇక్కడి పోలీసులు మాట్లాడడం జరిగింది. అనంతరం గంటన్నర తర్వాత సుమారు రాత్రి 11:45 సమయంలో కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో డిఎస్పి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాత్రి అంటే అర్ధరాత్రి అంటే నిజంగా అంటే 12 అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి కల్వకుర్తి పోలీస్ స్టేషన్ సాక్షిగా ఆయన ఏం మాట్లాడిందంటే సాయిరెడ్డి దగ్గర ఆత్మహత్యకు సంబంధించిన లెటర్ మాకు దొరికింది అని ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం మళ్ళీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సుమారుగా 1 గంట సమయంలో 1 గంట అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. గువ్వల బాలరాజు ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అలర్ట్ అవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు వీళ్ళని మొదట్లోనే ఈ అంశాన్ని తొక్కి పెట్టాలనే ఉద్దేశంతో డాక్టర్ వంశీకృష్ణ కావచ్చు, ఎంపీ, అదేవిధంగా ఎమ్మెల్యే సంఘటన స్థలానికి అర్ధరాత్రి 1 గంట తర్వాత కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. వీరు కూడా సాయిరెడ్డి మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది. సాయిరెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం డాక్టర్ మల్లురావు కావచ్చు, డాక్టర్ వంశీకృష్ణ ఇద్దరు మాట్లాడుతూ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే సాయిరెడ్డి ఆత్మహత్యకు రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం అనేది లేదు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాడు గువ్వల బాలరాజు, ఓడిపోయిన ఆయన బుద్ధి మారలేదని కోణంలో ఒకవైపు ఎంపీ మరోవైపు ఎమ్మెల్యే విమర్శలు చేయడం జరుగుతుంది. శవరాజకీయాలు అంటే గువ్వల బాలరాజు ఓడిపోయిన తర్వాత ఆయన మతి స్థిమితం కోల్పోవడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అచ్చంపేట నియోజకవర్గాన్ని ఎంత ఉద్ధరించిండో ఈ ప్రాంతంలోని ప్రజలందరూ చూసారు. ఎంతమంది పైన రౌడీజం చేసిండు, ఎంతమంది పైన దాడి చేయడం జరిగిందో ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నాగర్ కర్నూలులో ప్రత్యేకంగా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, తండాలు, చెంచుపెంటలోని ప్రజలందరికీ తెలుసు. గువ్వల బాలరాజు ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వచ్చే మోహం లేక ఇన్ని రోజులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆయన నివాసం ఉన్నాడు. ఈ రోజు ఒక సాయిరెడ్డి మృతి చెందిన సంఘటనని దృష్టిలో ఉంచుకొని ఈ సంఘటనను సాకుగా చూపి సొంత నియోజకవర్గానికి వచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేక నల్లమల ప్రాంతానికి సంబంధించి అచ్చంపేట నియోజకవర్గం, ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లికి సంబంధించి వెనుకబడిన నల్లమల ప్రాంతం నుంచి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కావాలని కక్షపూరితంగా వ్యవహరించి దొరలకు బానిసగా ఉన్నటువంటి గువ్వల బాలరాజు ఈ రోజు కేసీఆర్ అడుగులకు మడుగులొత్తుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి తప్ప ఈ నల్లమల ప్రాంతానికి సంబంధించిన నల్లమల ముద్దు బిడ్డనటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కావాలని కక్షపూరితంగా వివరించి అనవసరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఈ సాయిరెడ్డి ఆత్మహత్య కారణాన్ని బాధ్యతగా చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని గువ్వల బాలరాజు డిమాండ్ చేయడం అత్యంత హాస్యాస్పదం, అత్యంత మూర్ఖత్వం అనే కోణంలో మల్లు రవి అదేవిధంగా డాక్టర్ వంశీకృష్ణ పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కానీ అటువైపు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి సాయిరెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కల్వకుర్తికి సంబంధించినటువంటి ఈ కొండారెడ్డిపల్లికి సంబంధించిన రైతు చనిపోయిన క్రమంలో 2 నియోజకవర్గాలకు సంబంధించి రాత్రి మొత్తం ఒక ప్రత్యేక వాతావరణం నెలకొంది. రాత్రికి మొత్తం పోలీసు అధికారులు కానీ, ఒకవైపు జర్నలిస్టులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరు అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులేమో ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రజలందరికీ తెలిసేలా ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే ఈ అంశాన్ని కేవలం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలోనే సమసిపోవాలనే కోణంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఇరువైపులకు సంబంధించిన నాయకులు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పరిణామం అనేది ఎక్కడికి వెళ్తుందనే కోణంలో ఈ ప్రాంతంలోని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది. సాయిరెడ్డి గారు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గారు నిన్న ఆత్మహత్య చేసుకోవటం దురదృష్టకరం. అది మాకు కూడా చాలా
బాధాకరంగా ఉంది. ఆ ఆత్మహత్య గురించి రకరకాల వార్తలు మేము సోషల్ మీడియాలో, టీవీలో విన్న తర్వాత నేను స్థానిక పార్లమెంటు సభ్యుడిగా, డాక్టర్ వంశీకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యేగా, బాలాజీ సింగ్ గారు స్థానిక మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, ఆనంద్ గారు, పండితరావు గారు, ఇక్కడ మేమంతా వాస్తవాలేంటో తెలుసుకోవాలని హుటాహుటిన హైదరాబాద్లో వార్తలు తెలియగానే ఇక్కడ రావటం జరిగింది. దురదృష్టం, ఈ ఆత్మహత్యను కూడా రాజకీయాల కోసం ఉపయోగించుకోవటానికి మా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు దీనికి ముఖ్యమంత్రి గారు వారికి సంబంధించిన వాళ్ళకి సంబంధం ఉన్నవని టీవీలో మాట్లాడటం జరిగింది. మేము తెలుసుకున్న విషయాల ప్రకారం కొండారెడ్డిపల్లిలో మేము కూడా, నేను డాక్టర్ వంశీకృష్ణ ఇంతకుముందు అనేక పర్యాయాలు కొండారెడ్డిపల్లికి వెళ్ళాము. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాము. జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు కొండారెడ్డిపల్లి నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలని అనేక ప్రణాళికలతో పనిచేస్తున్నారు. స్కూల్స్ కానీ, పంచాయతీ ఆఫీసులు కానీ, టెంపుల్ కానీ, వెటర్నరీ హాస్పిటల్ కానీ, రోడ్లు కానీ అన్నీ ఆ గ్రామానికి చేస్తున్నారు. మామూలుగా ముఖ్యమంత్రులుగా ఉన్న వారి ఊర్లో అభివృద్ధి బాగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ఊళ్ళో కూడా జరుగుతుంది. ఎంతో కాలంగా మరి కృష్ణారెడ్డి గారు ఆ కొండారెడ్డిపల్లి సమగ్ర అభివృద్ధి కోసం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు అక్కడ పనిచేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పనిచేస్తున్నారు. మాకు తెలిసినంత వరకు ఇప్పుడు సాయిరెడ్డి గారు ఈ మధ్యకాలంలో వారి ఇంటికి తూర్పు భాగాన పెద్ద రోడ్డు ఉంది. అక్కడ ట్రాక్టరు, కార్లు పోయేటటువంటి అవకాశం ఉంది. వెనక పడమటి భాగాన ప్రభుత్వ భూమిలో వెటర్నరీ హాస్పిటల్ కట్టారు. అక్కడ కూడా ట్రాక్టర్ పోవాలంటే ముందు నుంచి ట్రాక్టర్ పోవచ్చు, వెనక మనుషులు పోవటానికి, మోటార్ సైకిల్ పోవటానికి 6 ఫీట్లు రోడ్లు వదిలిపెడతారని గ్రామంలో పెద్ద మనుషులంతా మాట్లాడి ఆ రోడ్డు కూడా వదిలిపెట్టడం జరిగింది. అయినా కూడా దాని తర్వాత అక్కడ ఆ వెటర్నరీ హాస్పిటల్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్ని పీకిచ్చారని చెప్తే దాని మీద వెటర్నరీ డాక్టరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడారు. విలేజర్స్ అంతా కూడా మాట్లాడారు. అది అయిపోయింది. ఇంట్లో వాళ్ళ సొంత మనుషులు, సొంత కొడుకు వచ్చి ఇంట్లో తీసుకుపోయి కూర్చోబెట్టి అన్నం పెట్టారు. ఎందుకు మీరు ఆయాసపడతారు? ఇది మన ఊరు కోసమే కదా ఈ వెటర్నరీ హాస్పిటల్ కట్టేది, మీరు బాధపడొద్దు అని అక్కడ చెప్పారు. వారు అక్కడ ఉన్నప్పుడే ఆ ఇంట్లో పోయి తలుపు వేసుకుంటే ఆ కొడుకు వాళ్ళంతా పోయి తలుపు గట్టిగా తీసి చూస్తే ఆయన చేతిలో మరి మందు, చచ్చిపోవడానికి కావలసిన విషం ఆయన చేతిలో ఉంటే దాన్ని లాగేశారు. ఇక అంతటితో ఆగిపోతారని అన్నం తిని పడుకున్న తర్వాత మళ్ళీ అందరూ ఎక్కడ బోల్డే అనుకునే పరిస్థితుల్లో అక్కడి నుంచి లేచి వచ్చి బస్సు ఎక్కి కలవకుర్తిలో మళ్ళీ విషం బాటిల్ ఒకటి కొనుక్కొని అక్కడ రఘుపతిపేట పోయే దారి దగ్గర పడి ఉన్నాడని ఒక పోలీసులకి అక్కడ నుంచి టెలిఫోన్ వచ్చిందట. పోలీసులు అక్కడ పోయి చూశారు. వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. వాళ్ళందరూ వచ్చి చూశారు, తీసుకుపోయారు. ఇది ఈ రకంగా చనిపోవటం దురదృష్టకరమే. కానీ దీనికి బాధ్యులు ఎవరనే దాని మీద సమగ్రంగా తెలుసుకొని మాట్లాడాలి తప్ప వెంటనే ఇదేదో ఆ ఊళ్ళల్లో ఎవరిని రానియటం లేదు, అక్కడ అభివృద్ధి జరగనీయటం లేదు అంటే అభివృద్ధి ఇప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి టైంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేశారు. ఇవాళ రాష్ట్రం మొత్తంలో స్వేచ్ఛగా ప్రజలు ప్రశ్నించేటటువంటి అవసరం, తిరిగేటటువంటి అవకాశం, పనులు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు మేము 10 సంవత్సరాల్లో నేను
వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, డాక్టర్ వంశీకృష్ణ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు. మేము ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు, ఎన్నిసార్లు దారిలో అరెస్ట్ చేశారు, ఎన్నిసార్లు గాంధీ భవన్ గేటు కూడా దాటనివ్వలేదు. వాళ్ళు చేసినటువంటి అణిచివేత వల్లనే ఇవాళ ప్రజలు పూర్తిగా ఓట్ల ద్వారా గెలిపించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. రేవంత్ రెడ్డిని ఇక్కడ ఎవరో హరీష్ గారు, లేకపోతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, గువ్వల బాలరాజు గారు ముఖ్యమంత్రి చేయలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. ఆ రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజే మరి ప్రజా పరిపాలనని ఆ ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పుడు మన ఆ సీఎం ఇంటి ముందు ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి కంచెనంతా పీకిచ్చి అప్పటి నుంచి స్వేచ్ఛగా అన్ని జరుగుతున్నాయి. ప్రభుత్వంలోకి రాగానే అన్ని అభివృద్ధి ఇచ్చిన హామీలు 6 5 అమలు చేశారు. రైతులకు 2 లక్షల రూపాయలు 18,000 కోట్లు ఇచ్చారు. ఇండ్లు కట్టిస్తారంటున్నారు. ఇవి సందర్భం ఇది కాకపోయినా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములు చేసి వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్న సందర్భంలో ఏదో రకంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని బదనాం చేసి ముఖ్యమంత్రి రిజైన్ చేయాలని మాట్లాడుతున్నారు. ఏ రకమైనటువంటి సంబంధం ఉందా ముఖ్యమంత్రి గారికి? కానీ ఆ కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి అసలు ఆ ఊరికే రాలేదని చెప్తున్నారు. అక్కడ ఎప్పుడో సందర్భాన్ని బట్టి వస్తుంటారు, అభివృద్ధి పనులు చూసుకొని పోతుంటారు. ఇది జరిగినప్పుడు ఎక్కడా లేరు. ఇదంతా రాజకీయంగా కావాలని ఒక గాలి దుమారం లేపాలనే విధంగా నిన్న మొన్న లఘుచర్ల కొడంగల్లో ఏం జరిగిందో అదే ఇదొక కార్యక్రమం. ఇదేదో దొరికిందని దీని మీద ప్రతి ఒక్కళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవం తెలుసుకోండి, ఏం జరిగిందో తెలుసుకోండి, ఎందుకు జరిగిందో తెలుసుకోండి, తర్వాత మాట్లాడండి. ఊరికనే రాజకీయంగా మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అది చెప్పటం కోసమే మేము ఇప్పుడు రాత్రికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మేము ఆ కొండారెడ్డిపల్లి పోయి అక్కడే ఉంటాం. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రేపు కలిసి మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడే మేమంతా ఆ బాడీ దగ్గర పోయి చూసి రావటం జరిగింది. మా ఎమ్మెల్యే గారు నిన్న జరిగినటువంటి సంఘటన మరి కొండారెడ్డిపల్లి వాస్తవ్యులు మాజీ సర్పంచి సాయిరెడ్డి గారి మరణ వార్తను విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. వారు దాదాపు 11 సంవత్సరాలుగా సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి. మరి సందర్భం ఏమిటంటే ఈ సంఘటనకు అందరం కూడా మేము బాధపడతా ఉన్నాం. నేను, నాతో పాటు గౌరవ ఎంపీ గారు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా మా అన్న ఠాకూర్ బాలాసింగ్ గారు, అదేవిధంగా పండితరావు గారు, అన్న ఆనంద్ గారు, చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే వాస్తవంగా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన ఆ గ్రామ రుణం తీర్చుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ గ్రామ రుణాన్ని తీర్చుకోవడం కోసం ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈ వెటర్నరీ హాస్పిటల్ అనేది 2004 నుంచి ఉన్నటువంటి డిమాండ్. ఇది నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలామంది హాస్పిటల్ కావాలని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ కానీ, అదేవిధంగా అక్కడ చాలా మిల్క్ ఉంటుంది, అంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, మిల్క్ కూలింగ్ సెంటర్ కానీ ఇటువంటివన్నీ చాలా అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ ప్రజలందరూ కూడా వెళ్ళి అయ్యా మరి ముఖ్యమంత్రి అయ్యావు, మా ఊరికి ఏదన్నా మంచిగా చేయాలంటే వారు వాస్తవంగా ఆ ఊర్లో అన్నీ ఏర్పాటు చేయాలనేది వారి ఉన్నటువంటి ఆలోచన. వారి ఆలోచన మేరకు అక్కడ అన్నీ ఒక మోడల్ విలేజ్ అంటే అన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే వెటర్నరీ హాస్పిటల్ అక్కడ ఖాళీ స్థలం ఉన్నది. ఆ ఖాళీ స్థలంలో అందరు పెద్ద మనుషులు అంతా కూర్చొని పెట్టి మాట్లాడడం జరిగింది. మరి దాంట్లో పక్కనే ఉన్నటువంటి సాయిరెడ్డి గారి ఇల్లు ఉన్నది. మా పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టుగా తూర్పు భాగంలో పెద్ద రోడ్డు ఉంది. ఈ కట్టడం వల్ల వెనుక భాగంలో చిన్న రోడ్డు వస్తున్నప్పుడు వారు కూడా మాకు రోడ్డు కావాలని అడగడం జరిగింది. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా 6 ఫీట్ల రోడ్డు ఇవ్వడానికి సంసిద్ధం వ్యక్తం చేశారు. అదంతా కూడా అయిపోయింది, కలిసి మాట్లాడుకున్నారు, ఒప్పుకున్నారు, అయిపోయింది. మరి ఏం జరిగిందో ఏమో కానీ ఉన్నట్టుండి వారు ఈ సూసైడ్ చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇది ఒక రకంగా ఉంటే ఇక ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఇవాళ ఇంతకుముందే మాజీ ఎమ్మెల్యే
గోల బాలరాజు. ఇక వారి గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. అది ఓడిపోయిన తర్వాత ఆ బాధ భరించలేక, ఆ బాధను తట్టుకోలేక ఏదో రకంగా మళ్ళీ ప్రజల్లో కనబడాలి. ఇక పెద్ద వ్యక్తులపైన మనం కామెంట్ చేస్తే పెద్దోడం అయిపోతామనే ఉద్దేశంతో వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయాలి, ఆయనతోటి అయిందని చెప్పి ఒక అనుచితమైన వ్యాఖ్యలు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏమంటారు చూడు, చింత దచ్చిన పులుపు దావాలన్నట్టు ఆయనకు ఏ రకంగా బుద్ధి చెప్పాలనో ఈ అచ్చంపేట ప్రజలు బుద్ధి చెప్పారు. ఇక మళ్ళీ ఈ శవరాజకీయం చేయటం మొదలుపెట్టి ఈ రకంగానే ప్రజల్లోకి రావాలని చూస్తున్న గోల బాలరాజు గారికి ఒక్కసారి నేను మనవి చేస్తున్నా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కానీ అందరికీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని తప్పుడు కేసులు పెట్టించావు, ఎంతమందిని కొట్టించావు, రౌడీయిజం గూండాయిజం ప్రజలు మర్చిపోలే. ఇవాళ వచ్చి ఏదో సూక్తులు చెప్తే ఎవరు వినే పరిస్థితి లేదు. నిజంగా నా కుటుంబానికి బాధ, మనమందరం కూడా సానుభూతి తెలపాలి, తప్పేం లేదు. కానీ ఆ ఇన్సిడెంట్ను ముందర పెట్టుకొని రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలి, ప్రజల సానుభూతి పొందాలని చూస్తే ప్రజలెవరు కూడా క్షమించరు. దయచేసి దీనిపైన రాజకీయాలు చేయకండి. నిజంగా మీకు ఆ కుటుంబానికి సాయం చేయాలంటే ఓదార్చండి. అంతేగాని గౌరవ ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులపైన మీరు తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. దయచేసి ఈ చౌకబార్ రాజకీయాలు మానుకోండి, ఇవి శవ రాజకీయాలు మానుకోండి. సలహాలు సూచనలు ఏమైనా ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఇంకో మాట అన్నాడు, నేను కట్టిన బిల్డింగులు కూలగొట్టి కొత్తగా కట్టిందని 12 సార్లు గెలిచినావు, ఆ ఊరికి ఏం చేసినావు చెప్పండి? ఏమి చేయలే. 2 అర్రలు చిన్నది అది కడితే మధ్యన ఆపేసిండ్రు, పూర్తి కాలే. అది గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేమందరం పోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి సార్ ఇవన్నీ కూడా కావాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను కానీ డాక్టర్ మల్లురావు కానీ అక్కడ ఉన్న పెద్దలందరూ అడిగాము. వారు వెంటనే స్పందించి ఈ ఊర్లో ఒక మోడల్ గ్రామ పంచాయతీ కావాలి, అటువంటి గ్రామ పంచాయతీ ఎక్కడ లేదు, మీరు కావాలంటే వెళ్ళండి. దాదాపు 90 లక్షల రూపాయలతో ఆ గ్రామ పంచాయతీ నిర్మించడం జరిగింది. కాబట్టి అటువంటి మోడల్ గ్రామ పంచాయతీ కడితే దాన్ని కూడా కామెంట్ చేస్తున్నావు. ఏం కట్టినావు చూపియండి. గతంలో 2 సార్లు గెలిచినని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావు కదా, నువ్వు చేసిన అభివృద్ధి చెప్పండి. మేము గతంలో ఉన్నాయి కూడా లిస్ట్ ఇస్తాం, కావాలంటే రండి. ఇటువంటి చౌకబారు రాజకీయాలు చేయడం మానుకోకపోతే మళ్ళీ మొన్న పట్టిన గతే పడుతుంది. ఈ శవ రాజకీయాలు మానుకోండి. ఏదన్నా ఉంటే ఆ కుటుంబానికి సానుభూతి తెలపండి, తప్పు కాదు. కానీ ఆ చనిపోయిన కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఈ శవ రాజకీయాలు చేస్తే మీకే మంచిది కాదు. దయచేసి నేను హితవు చెప్తా ఉన్నాను. ఇది సందర్భం కాదు, కానీ రాజకీయ చర్చ వేరే సందర్భంలో పెడదాం. ఎవరేం చేసినట్టు ప్రజలకు తెలుసు. కాబట్టి ఏమంటారు చూడు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా గురిమింది అంటారు చూడు, నేను అన్న ఎర్రగా ఉన్నట్టు దాని కిందనే నలుపు ఉంటుంది. ఆ రకంగా నీకు నలుపు ఉంది, నువ్వు చెప్పుకోవాల్సిన పని లేరు. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా, మళ్ళీ ఏదో అందరూ వస్తున్న ఉడికిపోతుంది, తిరిగిపోతుంది. ఆయన బాధ తట్టుకోలేక ఆయన ఉడికిపోతున్నాడు. నిజంగా కుటుంబానికి మేమంతా సానుభూతి అత్యంత. నాకు సాయిరెడ్డి గారు అత్యంత ఆప్తుడు. నాకు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్నాడు, మొన్న కూడా నాకు ఓటేసింది ఆయన అంటే ఎటువంటి గొప్ప వ్యక్తి, దాన్ని కాదనట్లేదు. వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము సానుభూతి తెలుపుతూ ఉన్నాం. నిజంగానే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు రాత్రి ఎందుకు వచ్చాము, వాస్తవాలు తెలుసుకోవాలి. దీన్ని ఆ పార్టీ వాళ్ళు బాధరకు వచ్చేది అయిపోయిందని చెప్పేసి ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని గోలబారాజుకు హితవు పలుకుతూ, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మేము చేస్తున్న అభివృద్ధికి సహకరించు, తప్పు ఉంటే తప్పని చెప్పు. అంతేగాని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన ఆరోపణలు చేస్తే నేనేదో పెద్ద లీడర్ని అయిపోతా, నేను రాష్ట్రంలో నాకు పేరు వస్తానని చూస్తే ఇప్పటికి నీకు ఎటువంటి పేరు ఉందో అది గుర్తు చేసుకో. ఎటువంటి రౌడీయిజం గూండాయిజం చేశావో ప్రజలు మర్చిపోలే, ఇంకొక 50 ఏళ్ళ వరకు మర్చిపోరు. నువ్వు ఫస్ట్ నువ్వు చూసుకో. ఇటువంటి చౌక రాజకీయాలు చేయొద్దు, అటువంటి చేత ప్రజలే బుద్ధి చెప్తారు. కాబట్టి మరోసారి హితవు పలుకుతా ఉన్నాను. ఇవాళ ఆ ఊరికి పెద్ద రోడ్డు వేశారు, ఆ పెద్ద రోడ్డు కూడా తప్పుపడుతున్నాడు. ఇంత పెద్ద రోడ్డు అవసరమా అంటుడు గోలవాళ్ళ. ఇది కరెక్ట్ అయితేమన్నా. అక్కడ మిల్క్ చిల్లింగ్ సెంటర్ కానీ బీసీ ఒక సోల్జర్ చనిపోతే ఆయన పేరు మీద లైబ్రరీ కట్టారు, బీసీ కమ్యూనిటీ హాల్ కట్టారు, ప్రతి ఇంటికి సోలారు ఎలక్ట్రిసిటీ పవర్ ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ కుటుంబంలో ఆడ ఉన్న అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. ఇక్కడ రాజకీయ భేదాలు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ గ్రామాన్ని మోడల్ గ్రామంగా చేయాలని చేస్తూ ఉన్నారు. వారికి ఆలోచన ఉంది. చేస్తున్న సందర్భంలో ప్రతిపక్షాలు దాన్ని విమర్శించడం
సుగురుని మీద ఉమ్మేస్తే ముఖం మీద పడ్డట్టే. కాబట్టి అటువంటి విమర్శలు మానుకోవాలని ఈతో పలుకుతూ మేమందరం కూడా పొద్దున్నే ఆ కుటుంబాన్ని కలుస్తాం. వారందరూ కూడా మేము పరామర్శించి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా చేస్తామని కూడా మనవి చేసుకుంటూ మరొక మాట ఏమిటంటే ఇవాళ రేపు ఎల్లుండి మళ్ళీ వీళ్ళందరూ లేస్తారు. దీన్ని అడ్డం పెట్టుకొని ఆ కేసీఆర్కి ఇవన్నీ కూడా ఒకప్పుడు మా ఎంపీ గారు చెప్పారు, మేము బయటికి వెళ్దామంటే ఎక్కడ హౌస్ అరెస్టు. ఇవాళ ప్రజాస్వామ్యం నడుస్తుంది, ప్రజాపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట కట్టుబడి ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉండి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇటువంటి పనిచేసే ప్రభుత్వానికి అడ్డుపడకుండా మీరు మరి సూచనలు ఇవ్వాలని కోరుతూ ఇటువంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని ఈతో పలుకుతూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా విచారకరం. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారి మరణం చాలా బాధాకరం. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మా పార్టీ తరఫున మా నాయకుల తరఫున మేము సంతాపం తెలియజేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. విషయం ఈ మధ్య వచ్చిన 10 నెలల్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 10 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ ఫీవర్ తీసేసినట్లయితే 7 నెలలు. 7 నెలల కాలంలోనే కొంపలంటుకుపోయినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధినేత నుండి అందరూ కూడా పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఇక్కడ లగచర్లలో రైతుల విషయంలో కానీ మూసిని ప్రక్షాళన చేస్తామన్న విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా కూడా ఏదో ఒక తప్పును వెతుక్కుంటూ రోజు పార్టీ మీద దుష్ప్రచారం, రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ యాదృచ్ఛికంగా అనుకోకుండా పెద్ద మనిషి 80 సంవత్సరాల మనిషి బాధతో సరే ఆయనకు ఏమనిపించిందో ఒక చనిపోయారు. దాన్ని రాజకీయం చేయడం కోసం లగ్గోమని లగ్గెత్తుకొచ్చి దాన్ని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఆపాదించాలని చూడటం ఇంతకంటే దురదృష్టకరం. బక్వాజ్ రాష్ట్ర సమితి అని పేరుకు తగ్గట్లు అయిపోయింది వాళ్ళ పని. వాళ్ళు ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయాలి, కాంగ్రెస్ను దుమ్మెత్తిపోయాలి, ప్రజలలో లేనిపోని అపోహలు సృష్టించాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. అది మానుకోవాలి. లేకపోతే గతంలో ఏదైతే తీర్పిచ్చినారో ప్రజలు అసలు ఆ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుంది. ఎంపీ ఎలక్షన్లో 0కి వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రతిపక్షం ఎట్లా ప్రవర్తించాలి, అభివృద్ధికి ఎలా సూచనలు ఇవ్వాలనేది మర్చిపోయి ప్రతి దాన్ని ఒక వ్యక్తిగతంగా ద్వేషంగా పెంచి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది వారికి తగదని తెలియజేస్తూ శవరాజకీయాలు మానుకోవాలి. రేవంత్ రెడ్డి గారి విషయంలో దీనికి ఎలాంటి సంబంధం లేకుండా ఏదో మర్చిపోయాలని ముందే ప్రీప్లాన్గా ఇక్కడికి వచ్చి అవాకులు చవాకులు పేలుతున్నారు. రేపటి నుండి వాళ్ళు ఇంకా చిల్లర చేష్టలు చేస్తారు. కాబట్టి నిజానిజాలు తెలుసుకోవాలని చెప్పి ఈరోజు మేమందరం ఇక్కడికి రావటం ఏం జరిగిందని స్పష్టంగా మా నాయకులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ చెప్పారు. కాబట్టి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా పార్టీలను మీద దుమ్మెత్తిపోయడం అనేది మానుకోవాలని చెప్పి మరొకసారి హితో పలుకుతున్నాం. లేకపోతే అది బక్వాద్ రాష్ట్ర సమితి అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.